హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా. ఈ కొలతలతో చేయండి పెసరట్టు కానీ ఉప్మా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. హోటల్ దోశల కన్నా కూడా చాలా టేస్ట్ వస్తాయి. చూసారా, ఈ గ్లాసు ముప్పావు గ్లాసు పెసలు శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టాను. డే టైం అయితే 8 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పొద్దున్నే టిఫిన్ చేసే ముందు నీళ్లు వాడి చేసి ఇదిగోండి ఈ పెసలన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము అదే గ్లాస్తో పావు గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. అవి కూడా శుభ్రం కడిగి నైట్ అంతా నానబెట్టేశాను. అది కూడా వేసేసాను. రేషన్ బియ్యం లేకపోతే ఇంట్లో మామూలు బియ్యం అంటే అది వేసుకోండి. రేషన్ బియ్యం అంటే కంపల్సరీగా అవే వాడండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్కి ఎలా చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఉప్మా చేసుకుందాము. ఉప్మా కూడా కరెక్ట్ కొలతలతో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నాది గ్యారంటీ. ఒకసారి ట్రై చేయండి. బాణల్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి దీంట్లో నూనె కాగిన తర్వాత పసెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న అల్లము, కాజు వేసి కాజుని బాగా వేయించుకోవాలి. పసెనపప్పు, మినపప్పు అన్నిటినీ బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇదండి కరెక్ట్ కొలత. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాము, పెసలు తీసుకున్నాము, అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోయండి. అప్పుడే బాగా ఉంటుందన్నమాట. రవ్వ బాగా ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ ఇప్పుడు వేసానమాట. ఇప్పుడు చూడండి, బాగా తెరిలిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేస్తే ఏంటంటే ఉండలు కడుతుందనమాట. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ ఈ విధంగా కలుపుకోండి. చిన్న దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. ఇలా చూసారా, ఉండలు అస్సలు లేదనమాట. ఈ విధంగా కలుపుకుంటే ఉండలు రావు. కొంచెం కొంచెం కలుపుకుంటే ఆ విధంగా 3 మినిట్స్ పాటు దగ్గరుండి ఇలా ఉడికించుకుందాము. చూసారా, ఈ విధంగా దగ్గర పడింది కదా. మరీ గట్టిగా కాకుండా ఉప్మా పెసరట్లోకి ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం పలచగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీని మీద నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు అలా ఉంచుతున్నాను అనమాట. దానివల్ల టేస్ట్ ఇంకా బాగొస్తుంది. చూసారా, పెసరట్టు ఇలా కొంచెం నీళ్లు కలిపాను, ఎక్కువ పోయలేదు. ఆ వాటర్ పోసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఈ విధంగా ఉల్లిపాయలు వేస్తున్నాను. చుట్టూతా నెయ్యి వేసాను. నూనెైనా బాగానే ఉంటుంది, కాకపోతే నెయ్యితో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత, అంటే మనం దోశ వేసాం కదా, కొంచెం వేగిన తర్వాత అప్పుడు నూనె వేసి తర్వాత ఇట్లా ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు వేయించుకుందాము. మీరు పెద్దవాళ్ళు కనుక ఉంటే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి అది వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం వేయొద్దు, ఎందుకంటే కారం వాటి తగిలితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇదిగోండి ఇలా వేసేసి ఇప్పుడు చూసారా ఎలా వేగిందో అలా వేగాలన్నమాట. దోశ కూడా అలా వేగాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకొని పల్లి చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.